దేవి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదే. నాతో ఒక్క మాటైనా చెప్పి వెళ్ళుండొచ్చు కదా. ఎక్కడ వెతికినా కనిపించట్లేదు. ఎవరికి ఒక మెసేజ్ కూడా చేయలేదు. మండపంలో కూడా అన్ని చోట్ల వెతికాం సత్య, ఎక్కడ కనిపించలేదు. ఆమె రూమ్ లో నాతో బానే మాట్లాడారు. నేను కూడా పువ్వులు తీసుకుని వెళ్ళి తనకి పెట్టాను. సడన్ గా ఏమైందో తెలియడం లేదు. తనని ఇక్కడికి ఎప్పుడు తీసుకురావాలని అడుగుదామని నేను ఇక్కడికి వచ్చాను. అంతలోనే ఏం జరిగిందో తెలియడం లేదు. కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. నా మనసుకి చాలా కంగారుగా ఉంది. 4 దిక్కులు పరిగెత్తుకుంటూ వెళ్ళి వెతకాలనిపిస్తోంది. కానీ పెళ్లి బట్టల్లో నేనెక్కడికని వెళ్ళి అక్కని వెతకగలను? ఏ కళ్యాణి, ఇదిగో నా ఫోన్లో నుంచి అక్కకి ఫోన్ చేస్తూనే ఉండు. అక్క లిఫ్ట్ చేసేంత వరకు చేస్తూనే ఉండు. సరే సత్య. సత్య, మన మనుషుల్ని పంపి చుట్టుపక్కల మొత్తం వెతికించానమ్మా. కానీ దేవి అయితే ఎక్కడా వాళ్ళకి కనిపించలేదంటమ్మా. ఇప్పుడు ఏం చేయాలి నాన్న? ఇక్కడ జరిగిన గొడవంతా చూసి నా కూతురు ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిందేమో. అభిని కలిసి మాట్లాడలేకపోయాను అనే విరక్తితో తప్పుడు నిర్ణయం ఏమైనా తీసుకుందేమో. నా మనసుకి భయంగా ఉంది. అమ్మా, నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుకమ్మా. నువ్వు భయపడి అందరినీ భయపెట్టుకో. లేదే, అది ఏదైనా చేసుకుందంటే. అయ్యో అమ్మా, అక్క అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటే తన కడుపులో ఒక బిడ్డ అయితే ఉంది కదా, తను అలాంటి నిర్ణయం తీసుకోదు. ఏయ్, అది అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటే అప్పుడే తీసుకుని ఉండేది. సీతామహాలక్ష్మి అది అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోదు. అనవసరంగా భయపడకండి. నాన్న, ఇప్పుడు ఏం చేయాలి నాన్న? ఓం త్రిపురాయే నమః, ఓం త్రిగుణాంబికాయే నమః, ఓం పురుషార్థప్రదాయే నమః. ఏమైంది? అభి ఎలా ఉన్నాడు? అక్క, ఇంజెక్షన్ చేయడం వల్ల అభి మత్తులో ఉన్నాడు. ఇప్పటికైతే అభి ఇంకా లేవడక్క. లేదు, వాడి కోసం ఎదురు చూస్తూ ఉండలేం. ముహూర్తం దగ్గర పడుతుంది. అందుకే ముందు పెళ్లి చేసేద్దాం చాముండేశ్వరి. బంధువులు, విఐపి, నలన్ సార్ బంధువులు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ పెళ్లి జరగలేదంటే అది తప్పవుతుంది. నానా, కానీ అన్నయ్య లేకుండా. అర్జున్, కొంచెం అర్థం చేసుకోరా. ఇప్పటికీ అభి పరిస్థితి వల్ల మన కుటుంబంలో ఎలాంటి వేడుక జరగడం లేదని ఒక చెడ్డ పేరుంది. బ్యాడ్ పబ్లిసిటీ కూడా ఉంది. అది నీకు కూడా తెలుసు. మళ్ళీ పెళ్లి ఆగిపోయిందంటే చాముండేశ్వరి కుటుంబంలో ఎలాంటి ఫంక్షన్స్ జరగవని జనం ఒక ముద్ర వేస్తారు. అర్జున్, నువ్వే మన కుటుంబానికి ఎలాంటి మచ్చ రాకుండా కాపాడాలరా అర్జున్. అమ్మా, నేనిప్పుడు ఏం చేయాలి? నాన్న చెప్పేది కరెక్టేరా. ఇది మన చెయ్యి దాటిపోయి జరిగిన విషయం. అభి మత్తులో ఉన్నాడు కదా, వాణ్ణి నేను సముదాయిస్తాను. ఇప్పుడు నువ్వు రెడీగా ఉండు. వెళ్ళి పీటల మీద కూర్చో. కూర్చో బాబు. సరేనన్నా, కూర్చో. ఇప్పుడే వస్తాను, ఉండండి. నాన్న, ఇప్పుడు ఏం చేయాలి నాన్న? ఈ పెళ్లి జరిపించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారమ్మా. నాన్న, అసలు ఏమంటున్నారు నాన్న? వి అంకుల్ గారు, అభికి ఏం కాలేదు, జస్ట్ స్ట్రెస్ అంతే. వాడు పైన మేడ మీద రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. అర్జున్ పీటల మీద కూర్చున్నాడు. ముహూర్త సమయం ముగిసిపోతుందని పంతులు గారు చెప్తున్నారు. సత్య, రామ్మ, పీటల మీద కూర్చుందుగాని రా. సత్య, వియ్యపురాలు గారు, మీరు ముందు వెళ్ళండి, మేము సత్యాన్ని తీసుకొస్తాం.
ఏమైంది? ఎనీ ప్రాబ్లం? లేదు వియ్యపురాలు గారు, ఎలాంటి సమస్య లేదు. ఇదొక కుటుంబ సమస్య మాత్రమే. ఇప్పుడే వచ్చేస్తుంది, మీరు వెళ్ళండి. సరే, కొంచెం త్వరగా రండి. అవునమ్మా సత్య, వాళ్ళకి నీ మీద అనుమానం వచ్చిందనుకుంటా. కరెక్ట్. అది మంచిది కాదు సత్య. నువ్వు అర్జున్ ఈ పెళ్లి చేసుకోవడం అనేదే కరెక్ట్. నానా, అదెలా జరుగుతుంది నానా? ఇలా చూడమ్మా, మనం వేసిన ప్లాన్ ని దేవి నాశనం చేసి వెళ్ళింది. అభి చేసిన గొడవ వల్ల దేవి పేరు మళ్ళీ చాముండేశ్వరి చెవిలో పడింది. కానీ అది నిజంగా దేవియేనా? ఒకవేళ పొరపాటున లేకపోతే అభి భ్రమపడ్డాడని వాళ్ళు ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నారు. అది మనకి ఒక ప్లస్ పాయింట్ అమ్మా. అవును నాన్న, నాకు కూడా ఇప్పుడు అలాగే అనిపిస్తోంది. దేవి చనిపోయింది, అభి ఏదేదో మాట్లాడుతున్నాడని చాముండేశ్వరి ఇంకా అలాగే అనుకుంటోంది. లేదంటే ఈ పాటికి తన విశ్వరూపం చూపించేది. కరెక్ట్ అమ్మా. ఈ టైంలో మనమే వెళ్ళి దేవి ప్రాణాలతో ఉందని చెప్పి దొరికిపోకూడదమ్మా. సత్య, ఇలా చూడమ్మా సత్య, దేవి ప్రాణాలతో ఉన్న విషయం అభికే ముందుగా చెప్పాలి. అభి ఇప్పుడు స్పృహలో లేడు కదా. అవును సత్య, నువ్వు ఈ ఛాన్స్ వదిలేసావంటే ఇకపై ఎప్పటికీ చాముండేశ్వరికి అభికి దగ్గర అవ్వలేవు. నువ్వు ఇప్పుడు నిజం చెప్పావంటే నిన్ను మాత్రమే కాదు, నీతో పాటు నాకు కూడా కలిపి ఆ చాముండేశ్వరి అందర్నీ కలిపి సమాధి కడుతుంది. నాన్న, ఇన్ని రోజులు నేను పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది కదా నాన్న. నా కోసమా ఈ పెళ్లి ఏర్పాట్లనే చేయించింది? అంతా మా అక్క కోసమే కదా. అందువల్లేనమ్మా చెబుతున్నాం, నువ్వు పెళ్లి చేసుకుని చాముండేశ్వరి ఇంట్లో అడుగు పెడితేనే దేవిని అభిని ఒకటి చేయగలవు. అలా చేయకపోతే ఏ జన్మలోనూ వాళ్ళిద్దరినీ నువ్వు ఒకటి చేయలేవమ్మా. మరి మా అక్క జీవితం? దేవి ఎక్కడున్నా తెలుసుకుని నేను కనిపెడతానమ్మా. నాకున్న పలుకుబడి గురించి నీకు తెలుసు కదమ్మా. దేవిని వెతకడానికి మనుషులను పంపించానమ్మా. సత్య, ఈ మంచి సందర్భాన్ని వదిలిపెట్టేశావంటే నీ పెళ్లి ఆగిపోతుందమ్మా. ఆ తరువాత చాముండేశ్వరి కుటుంబంతో ఉన్న సంబంధం పూర్తిగా పోతుంది. చాముండేశ్వరి నేను ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. అప్పుడు దేవి అభిలని ఎలా ఒకటి చేస్తావమ్మా? అవును సత్య, ఆ చాముండేశ్వరి తన కొడుకైన అభిని ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది. చాముండేశ్వరి జాగ్రత్త పడి అభిని మనకు కనిపించకుండా దాచిపెడుతుంది. అప్పుడు అభిని నువ్వు ఎప్పటికీ కలుసుకోలేవు.